హాయ్ అండి. రాగి సంగటిని కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఒక గ్లాస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసేసుకొని, కావాలనుకుంటే కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక 2 గంటల పాటు బియ్యాన్ని అయితే నానబెట్టేసుకోవాలి. కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకోవాలి. తర్వాత మనకు అందులో వాటర్ ఉన్నట్లయితే ఇంకా సరిపోదు అని అనుకుంటే మళ్ళీ స్టవ్ను ఆన్ చేసేసుకొని కుక్కర్ని పెట్టేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత అండి ఈ ప్రాసెస్. ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ తీసేసి ఆ కుక్కర్లో మనము ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే కొంతమందికి లూజ్గా తినడం ఇష్టం ఉంటుంది, కొంచెంమందికి బాల్ లాగా చేసుకోవడం ఇష్టం ఉంటుంది కదా. అలా మన టేస్ట్కి తగ్గట్టుగా మనం ఇక్కడ వాటర్ని యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇక్కడ నేను హైలో అయితే ఉంచానండి. ఒక 2 నిమిషాలు అలా ఉంచినట్లయితే అది మనకు ఉడుకు అనేది వస్తుంది కదా, ఇలా ఉడుకుతున్నట్టు కనిపిస్తుంది కదా. ఈ టైంలో ఫ్లేమ్ని సిమ్లో ఉంచేసుకొని ఇక్కడ రాగి పిండిని వేసుకోవాలండి. రాగి పిండిని కూడా కొంతమంది కాస్త డార్క్గా అంటే కొంచెం నల్లగా ఉండేలాగా తీసుకుంటారు, కొంతమంది లైట్ కలర్లో తీసుకుంటారు కనుక అది మీ ఇష్టం అండి. మీకు ఇక్కడ వాటర్ తక్కువైతే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే కూల్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. మనం సంగటిని మళ్ళీ ఇక్కడ ఉడికించుకుంటాం కనుక ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లేదు వాటర్ ఎక్కువ అయింది అని అనుకుంటే ఇక్కడ మనకు కావాల్సిన పిండిని మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఫ్లేమ్ని అయితే ఇక్కడ నేను మీడియంలో ఉంచేసుకొని రాగి పిండి వేసిన తర్వాత ఇలా లిడ్ని అయితే క్లోజ్ చేశానండి. లైట్గా అలా గ్యాప్ ఉంచేసి అయితే క్లోజ్ చేశాను. కంప్లీట్గా క్లోజ్ చేస్తే పొంగిపోతుంది. ఒక 3 నుంచి 4 నిమిషాల తర్వాత తీస్తే ఇలా పిండి కూడా మనకు ఉడుకుతూ ఉంటుందండి. బాగా ఇలా ఉడుకుతున్నప్పుడు ఇక్కడ నేనైతే పప్పు గుత్తినైతే యూస్ చేస్తున్నాను. మీరు గరిటె కానీ ఏదైనా సరే యూస్ చేయొచ్చు. ఇలా స్టిక్ లాంటిది అయితే చాలా చక్కగా మనకు రాగి సంగటి అనేది అయితే వస్తుంది. అందుకని ఇక్కడ నేను చూసారు కదా, ఇక్కడ సిమ్లో ఉంచేసుకొని పిండి వేసిన తర్వాత నుంచి సిమ్లో ఉంచేసుకొని ఇక్కడ కలుపుతున్నప్పుడు ఇలా మనం కలుపుకుంటూ ఉండాలండి. ఈ మూమెంట్లో మనకు వాటర్ తక్కువైతే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు, పిండి తక్కువైతే పిండిని యాడ్ చేసుకోవచ్చు. లూజ్గా కావాలంటే లూజ్గా చేసుకోవచ్చు, బాల్లా కావాలంటే బాల్లా చేసుకోవచ్చు. మనకు నచ్చినట్టు మన టేస్ట్కి తగ్గట్టు మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు మనం ఇక్కడ రాగి సంగటిని అయితే రెడీ చేసేసుకోవచ్చండి. ఇలా కనీసం అంటే ఒక 5 నిమిషాలు అది ఉడుకుతూ ఇలా మనం అంతా కలుపుకుంటూ ఉంటాం కనుక మనకు కూల్ వాటర్ వేసినా సరే ఒకవేళ రాగి సంగటి మిగిలిపోయినా అస్సలు పాడవకుండా ఉంటుంది. ఇది రాయలసీమ సైడ్ చేసుకుంటారండి రాగి సంగటి. అదే కర్ణాటక సైడ్ అయితే ఓన్లీ హాట్ వాటర్లో రాగి పిండిని వేసి అయితే చేసుకుంటారు. రాయలసీమ సైడ్ ఇలా రైస్తో కలిపి చేసుకుంటారు. రేషన్ రైస్ అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే స్టోర్ బియ్యం రేషన్ రైస్ అంటూ ఉంటాం కదా, ఆ రైస్ అయితే మనకు కాస్త గంజిగా ఉంటుంది కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రాగి సంగటి అనేది. దీన్ని నాన్ వెజ్తో తిన్నా, పప్పుతో తిన్నా, దేంతో తిన్నా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను బాల్ అయితే చేయట్లేదు, బాల్ని కూడా చేసుకోవచ్చండి. చేతిని వాటర్లో తడిపేసుకొని కొంచెం తీసేసుకొని బాల్లా కూడా చేసుకోవచ్చు. నేనైతే చేయట్లేదు. నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్